కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన కృష్ణవంశీ అలనాటి రామచంద్రుడు సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించారు. పోరుమామిళ్లలోని దేశాయి మహల్లో సినిమాను వీక్షించడానికి మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి, హుస్సేన్ పీరా, దానిశెట్టి ఓబయ్య, సీతారాం రెడ్డి, లక్ష్మీనేని ఓబయ్య, ప్రదీప్ ఇక వారి కుటుంబం సినిమాను చూడటం జరిగింది. ఈ సందర్భంగా తమ పోరుమామిళ్ల గ్రామానికి చెందిన బుచ్చయ్య రంగమ్మ మనవడు కృష్ణవంశీ ఒక మంచి చిత్రానికి హీరోగా నటించడం ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉందన్నారు. హీరోగా నటించిన కృష్ణవంశీ మరెన్నో సినిమాలకు హీరోగా రావాలని ఆయన ఆశీర్వదించారు. ఈరోజు మన పోరుమామిళ్ల గ్రామానికి సంబంధించినటువంటి కృష్ణ వంశీ ఈరోజు అలనాటి రామచంద్రుడు సినిమాను హీరోగా నటించి మన పోరుమామిళ్ల గ్రామంలో కూడా ఈ సినిమా రిలీజ్ కావడం, అందులో నాకు మా కుటుంబానికి అత్యంత ముఖ్యమైనటువంటి వారి జేజీ నాయన జేజీ ఇద్దరు కూడా మరి ముఖ్య కానీ మన రంగమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ మాకు మొదటి నుంచి ముఖ్యము. మరి వాళ్ళు అదే విధంగా ఈరోజు వాళ్ళ కుమారుడు వాళ్ళ మనవడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీరోగా ఈరోజు జనమంతా చూస్తున్నారంటే మన గ్రామంలో పుట్టినందుకు మన ప్రాంత వాసి అయినందుకు నిజంగా మనం కూడా గర్వపడుతున్నాం. నిజంగా నేను ఎందుకంటే ఈ థియేటర్కు రావడం సినిమాలు చూడడం తక్కువ, కానీ మన ఊరు అబ్బాయి హీరోగా నటించిన సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ కలిగినటువంటిది. ఒక తండ్రికి కూతురికి మధ్య అవినవ భావ సంబంధాలు, ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉంటాయని ఒక సెంటిమెంటల్గా ఒక మంచి చిత్రం అని చెప్పేసి ప్రజల్లో కూడా బాగా అభిమానం పొందినటువంటి సినిమా. కాబట్టి ఈయన కృష్ణవంశీ మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీసి మనకు మంచి గుర్తింపు తీసుకురావాలని, ఎందుకంటే ఎవరైనా మన పుట్టిన ఊరిని పుట్టిన గడ్డను పేరు ఎప్పటికీ ఎక్కడ ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆ అబ్బాయి దేవుడు ఆశీస్సులు ఆ అబ్బాయికి ఉండాలని, మరి ఇంకా మంచి మంచి సినిమాలు తీసి పేరు ప్రఖ్యాతలు సాధించాలని చెప్పేసి నేను మాజీ ప్రభుత్వ సలహాదారునిగా, నేను ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా నేను ఆ భగవంతుని కోరుకుంటూ, మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.